నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 16వ తేదీన కూటమి పార్టీల ఆధ్వర్యంలో తిరంగ యాత్రను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గుండుశంకర్ తెలిపారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్పై విజయవంతమైన సందర్భంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్రంలో తిరంగ యాత్రలు సభలశ కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించడంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నగరంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్థానిక 7 రోడ్ల జంక్షన్ నుండి తిరంగ ర్యాలీ నిర్వహించనున్నట్లు అనంతరం సభ జరిగినని పేర్కొన్నారు. తిరంగ యాత్రను సభను కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. ఆంధ్రప్రదేశ్ను భారత సముద్రాభివృద్ధికి ముఖద్వారంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతను కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ అండ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్కి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల విభాగానికి చెందిన ప్రధాన కార్యదర్శి కూడా కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ అండ్ జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నౌకాశ్రయం, ఓడరేవు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై విస్తృతంగా కేంద్ర మంత్రి చర్చించారు. లాజిస్టిక్స్ హబ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న దిశగా ఉప్పు భూములు వినియోగాన్ని గుర్తించి వాటిని ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 974 కిలోమీటర్ల దీర్ఘ తీర రేఖతో పాటు 42 లక్షలకు పైగా శక్తివంతమైన మత్స్యకార సమాజం ఉన్న ఏపీ దేశ సముద్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఓడరేవుల అభివృద్ధి ద్వారా సముద్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మెరైన్ ఇన్నోవేషన్కు ఏపీ కేంద్ర బిందువుగా మారేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను లేబర్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన బిల్డింగ్ కార్మికుల సంక్షేమ నిధిని తిరిగి జమ చేయాలని కోరుతూ మే 20 నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం డైమండ్ పార్క్ దగ్గర భవన నిర్మాణ కార్మికులకు సమ్మె
కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేసి పోస్టర్స్ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ చట్టం అమలు కోసం నిర్మాణ యజమానుల నుండి వసూలు చేస్తున్న సెస్ నేటికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద సుమారు 4,300 కోట్ల రూపాయలు ఉందని, ప్రభుత్వ ఖజానాపై పైసా కూడా భారం లేకుండా చట్టం అమలు చేసి క్లెయిమ్లు చెల్లించవచ్చని అనిత తెలిపారు. సెస్ రూపంలో వసూలు చేస్తున్న మొత్తం నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తప్ప ఇతర అవసరాల కోసం వినియోగించరాదని చట్టం చెబుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కరిస్తామని ఎన్నికలలో టీడీపీ కూటమి హామీ ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమలు చేయడానికి పూనుకోవడం లేదని, ఇది చాలా అన్యాయమని అన్నారు. కార్మిక వర్గాన్ని నమ్మించి మోసగించడం పాలకులకు పరిపాటిగా మారిందని అన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం శ్రీకాకుళం పట్టణ కోశాధికారి అనుపోజు కామేశ్వరరావు, నాయకులు పాటోజీ తేజేశ్వరరావు, కింతాడ రామారావు, బైరి చిన్నారావు, లక్ష్మణరావు, మెండ గణేష్, కె సింహాచలం, మల్లేష్, గోపి, కె రమణ, టి మల్లేశ్వరరావు, ఏ శంకర్రావు, తౌడు తదితరులు పాల్గొన్నారు. శ్రీనగర్ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితులలో కూడా అప్రమత్తంగా సేవలందించిన విమానాశ్రయ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రయాణికుల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని వారిలో భయం లేకుండా నిరంతరం సేవలందించిన తీరును మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, అలాగే విమానాశ్రయ అధికారులు సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం వల్ల ప్రయాణికులను సురక్షితంగా తరలించగలిగామని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయంలో అందించిన సహాయక చర్యలు, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాల పట్ల మంత్రి అభినందనలు తెలియజేశారు. గత కొన్ని రోజులుగా నిలిపిపోయిన విమాన సర్వీసులను నేడు శ్రీనగర్ నుండి మళ్లీ పునః ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే శ్రీనగర్లోని ప్రసిద్ధ లాల్ చౌక్ వద్ద ఉన్న పోలో వ్యూ మార్కెట్ ను కూడా సందర్శించారు. మంత్రి రామ్మోహన్ నాయుడు నడుచుకుంటూ వెళ్లి స్థానిక దుకాణదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి, పర్యాటకాన్ని మరలా ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ గురించి వారికి హామీ ఇచ్చారు. శ్రీనగర్ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన అనుభవం కలిగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. నగరంలోని స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయ సిబ్బంది, వాల్ ఆపరేటర్స్, పంప్ ఆపరేటర్స్ పూర్తిస్థాయి సమ్మెకు సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ ఇంజనీరింగ్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు టి తిరుపతిరావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్ లో మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్, నాన్ టెక్నికల్ గా పెంచి ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిటైర్మెంట్ వయసు 60 నుండి 62కు పెంచాలన్నారు. నగర జనాభా అనుగుణంగా ఇంజనీరింగ్ కార్మికుల సంఖ్య పెంచాలని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు ఉధృతం చేస్తామని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు, సహాధ్యక్షులు జె గురుమూర్తి, మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ నాయకులు సుగాలి శంకర్రావు, మధ్య శ్రీను, రామారావు, కిషోర్, త్రినాథ, రాఘవ, చంటి, మణి, దేవి, మాధురి, జయశ్రీ, రాజేశ్వరి, కరుణ తదితరులు పాల్గొన్నారు. పలాస రైల్వే స్టేషన్ సమీపాన 4th లైన్ రోడ్డు మార్గాన రైల్వే స్టేషన్కి వెళ్తున్న క్రమంలో సుమారు 18.55 కేజీల అక్రమ గంజాయి బ్యాగ్తో నడుచుకుంటూ వస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాశీబుగ్గ డీఎస్పీ ఎం వెంకట అప్పారావు వెల్లడించారు. ఆ వ్యక్తి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రైవర్ గా పనిచేస్తున్న A1 తన స్నేహితుడు A2 సహకారంతో మహారాష్ట్ర పూణేలో A3కు అప్పగించేందుకు బుధవారం సాయంత్రం పలాస కాశీబుగ్గ రైల్వే స్టేషన్ కు వెళ్తున్న సమయాన A1 ను అరెస్టు చేసి కేసు దర్యాప్తులో భాగంగా తదుపరి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి నెల 3వ శుక్రవారం నిర్వహిస్తున్న స్వాభిమాన్ విడతల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 16వ తేదీ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె కవిత పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు విడతల స్వీకరణ జరుగునని, ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె కవిత సూచించారు. కెంతెరలోని పిఎల్ఎన్ జిల్లా పరిషత్ పాఠశాలలో 1990-91 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా ఆదివారం స్కూల్ ఆవరణంలో కలుసుకున్నారు. ఆనాటి విద్యార్థులు ఒకరిని ఒకరు కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చదివిన బడి పరిసరాలను చూసి భావోద్వేగానికి గురయ్యారు. నాడు గురువులు నేర్పిన క్రమశిక్షణ చదువుతో ఈరోజు వివిధ స్థాయిల్లో ఉన్నామని తెలిపారు. అనంతరం వారి జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచుకున్నారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు నేర్పిన గురువులకు పూలమాలతో కుంకుమ బొట్టు పెట్టి హారతినిచ్చి మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన
వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమం శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు సూర్పనాయుడు, సూర్యనారాయణ, సత్యనారాయణ, నరసింహారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న కీర్తిశేషులు ఎస్ఆర్ గంజి కుమారుడు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా ధన్యులు అని వక్తలు కొనియాడారు. గురువారం శ్రీకాకుళం నగరంలో ద్వారకా నగర్ కాలనీలో ఉన్న ఖ్యాతి ఫౌండేషన్ ఆవరణంలో కీర్తిశేషులు ఎస్ఆర్ గంజి సంజీవయ్య 4వ వర్ధంతి వేడుకలు దామోదర సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాకర్స్ ఇంటర్నల్ సంస్థ నోట్ 2 గవర్నర్ కొంకేన మురళీధర్ మాట్లాడుతూ దళిత హక్కుల పరిరక్షణ కోసం ఎస్ఆర్ గంజి కుటుంబం అంకిత భావంతో పనిచేస్తూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజల ఆదరాభిమానాలను సంపాదించిందన్నారు. తొలితరం కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో దళిత హక్కుల పరిరక్షణకు పాటుపడే నేతల్లో ఎస్ఆర్ గంజి ఒకరిని కొనియాడారు. ఎస్ఆర్ గంజి 2వ కుమారుడు గంజి సంజీవయ్య కోవిడ్ కాలంలో మరణించిన తర్వాత ఏటా ఆయన పేరుతో సంస్మరణ సభ ఏర్పాటు చేసి అనాథలకు, అన్నార్థులకు బాసటగా నిలిచే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా సేవలు మరువలేనివని కొనియాడారు. సంజీవయ్య ట్రస్ట్ పేరుతో చేస్తున్న సేవలు భేష్ అంటూ జర్నలిస్టుల ఐక్యవేదిక కన్వీనర్ శాసనసభ జోగినాయుడు, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నేతల పోతలో దుర్గారావు, జాఫ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షుడు జి షణ్ముఖరావు, అంపోలు ప్రతాప్లు ఉన్నారు. అంతకన్నా ముందు ఖ్యాతి ఫౌండేషన్లో ఉన్న అనాథలకు అన్నదానం, వస్త్రదానం అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దళిత సంఘాల నేతలు పి అప్పన్న, బి వేణుగోపాలరావు, కె అనిరోజ్, కెఎన్ మూర్తి, ఆర్పి రావు, గొల్లపల్లి నందేష్ పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా మే 20వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు ఎస్ లక్ష్మీనారాయణ కోరారు. కంచిలి మండల కేంద్రంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకంలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు కానీ, ఉద్యోగ భద్రత కానీ లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని ఆరోపించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్పు చేస్తూ కార్మిక వ్యతిరేక 4 కోడ్లను తీసుకొచ్చిందని, వాటిని రద్దు చేయాలని, కనీస వేతనం దేశవ్యాప్తంగా నిర్ణయించి 26,000 చెల్లించాలని కోరుతూ మే 20వ తేదీన జరిగే కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పాల్గొని మండలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కె కౌసల్య, తులసి, జయమ్మ, డాలమ్మ, భారతి, జమ్మాలు, చింతామణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ రోనకి కోర్మనాథ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ నెల 15న అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నెల 16న అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఉసిరికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరి చెట్టులో వేరు నుంచి చిగురు వరకు అన్ని భాగాలు ఔషధాలుగా పనిచేస్తాయి. దీన్ని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు. ఇది రుచికి పుల్లగా ఉన్న శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉసిరికాయను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరిలో ప్రోటీన్లు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఉసిరిని సర్వదోషహార అని పిలుస్తారు. దీన్ని శరీరరోగ నిరోధక శక్తిని పెంచే అద్భుత ఔషధమని చెప్పవచ్చు. శరీరంలోని అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుంది. ఇది ఫ్లూ తరహా జ్వరాలను నివారించడానికి చక్కగా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చ్యవన్ప్రాష్ ఔషధ తయారీలోనూ ఉసిరిని ఉపయోగిస్తారు. ఉసిరిని భోజనం చేశాక తీసుకుంటే జీర్ణక్రియను పెంచుతుంది. దీంతో తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణక్రియ సమస్యలన్నింటినీ తగ్గించి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం ఆకలిని పెంచుతుంది. శరీర కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రిస్తుంది. ఉసిరిలో యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహం
నియంత్రణకు తోడ్పడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లను సైతం తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది ఉసిరికాయ. తరచూ వేధించే దగ్గు నుంచి ఉపశమనం ఉండడానికి పరగడుపున కాస్త ఉసిరి పొడిని నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఇలా చేయడంతో దగ్గు నుంచి ఉపశమనం కలగడంతో పాటు అలర్జీ, ఆస్తమా, టీబీ, దీర్ఘకాలిక గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు, జలుబుతో బాధపడేవారు 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తేనెలో కలిపి పేస్ట్లా తయారు చేసుకుని రోజుకు 2 సార్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. మెదడు పనితీరుకు చక్కగా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. రోజు ఉసిరికాయలు తింటే కఫ సమస్యలు తగ్గుతాయి. దాంతో ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు తగ్గుతాయి. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి. చర్మ సమస్యలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. కంటి చూపును మెరుగుపరిచే ఔషధంగా ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చుట్టూ సంరక్షణ కూడా ఉసిరి చక్కగా పనిచేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఉసిరిని తప్పక తినండి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటలు విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.